హాయ్ ఫ్రెండ్స్, ఇగో గడ్డి తినీకి వచ్చిన నేను. తిరునాకు అంటారు దీన్ని. 1 కిలోమీటర్ ఉంటుంది మా దొడ్డి కాడ నుంచి ఇక్కడికి. ఇక్కడి నుంచి తీసుకొని పోతా రోజు నేను గడ్డి. రోజు 2 కట్టలు, ఒకటే ఆవు కాబట్టి 2 కట్టలు తీసుకొని పోతా. హాయ్ ఫ్రెండ్స్, 2 రోజుల నుంచి వాన పడుతూనే ఉంది చల్లగా. అసలు బయటికి వెళ్ళనిస్తలే, అంత ముసురు చల్లసాలి. 2 రోజుల నుంచి వాన తక్కువ అయితేనే లేదు. చూడండి ఫ్రెండ్స్, ఎంత చల్లగా ఉంది. మా ఆవు మాత్రం ఎచ్చగా ఉంటుంది లోపట, నేను మాత్రం నానిపోతా. ఎచ్చగా ఉంటుంది లోపట, తింటుంది వండుకుంటుంది, నేనేమో తిరిగి తిరిగి నానిపోతా. ఆనలో కష్టపడాలి, ఆవైతే ఎచ్చగా ఉంటుంది గుడిసెల. అయినా బ్యా బ్యా. హాయ్ ఫ్రెండ్స్, ఇగో ఈ ఆవు కట్టింది, అమ్మేస్తున్నది. కుట్టి చూడు ఎంతగానో. ఇంత మంచి ఆవు ఎక్కడ దొరుకుతుందో ఏమో నాకు. గడ్డి లేతగా ఉంది, ఎందుకంటే 2 సంవత్సరాలు వెండిన పాలు. ఒక్కొక్కసారి అయితే మస్తు డెలివర్లు ఒక్కొక్కటి గుడ్లమాయి తీస్తుంది, మంచిగా కాదు డెలివరీ, భయం అవుతుంది. అందుకనే కట్టుతోటి ఉంది. వేరే వాళ్ళకి అమ్మేసి నేను వేరే ఆవును తెచ్చుకుంటున్నా. బాగుందా బంగారు లక్ష్మి? చాలా నల్ల బంగారం, చాలా మంచి ఆవండి ఇది. ఎంత మంచి ఆవు నాకు ఎక్కడ దొరుకుతుందో ఏమో. ఏడుపు వస్తుంది నాకు దీన్ని అమ్మాలంటే. ఎందుకంటే ఏది వేసినా బాగా తింటుంది, ఎంత మంచిగా తింటుంది, మంచిగా పాలిస్తుంది. అసలు ఎంత సతాయించలే ఆవు, చాలా మంచిది బంగారు లక్ష్మి. ఒక ఎదకొచ్చినప్పుడు మాత్రం బాగా వదులుతుండే. ఏమో నెక్స్ట్ ఏ ఆవు దొరుకుతుందో ఏమో. వాన వస్తుంది, బాగా భయం అవుతుంది. ఒక కట్ట గడ్డి వేసిన, ఒకటి లోపల పెట్టేస్తున్నా. సాయంత్రం వేస్తా మళ్ళా. 2 రోజుల నుంచి వాన మోస్తుంది, మబ్బుగా ఉంది అసలు మా దొడ్లో. ఇక ఎండ లేదు, చీకటి మబ్బు ఉంటుంది, సరిగ్గా కనబడదు. ఫోను నేనే పట్టుకుంటా కాబట్టి మబ్బుగా. ఏదో అసలు చల్లగా ఎట్లుంది చూడు వాతావరణము. బుక్కలు 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 పెడుతుంది. మా దొడ్లో వెళ్తురు ఎక్కువ ఉండదు, అందుకనే చీకటి కనబడుతుంది. బాగుందా లక్ష్మి? ఇలాంటి ఆవు దొరకాలని అందరు దీవించండి ఫ్రెండ్స్. చాలా మంచి ఆవు. అప్పట్లో నేను 3-4 ఆవులు మెయింటెనెన్స్ చేస్తుంటే నా దొడ్లోనే డెలివరీలు అవుతుండే. చిన్న చిన్న దుడ్డల్ని ఎంత మంచిగా పెద్ద చేస్తుంటే నేను అసలు అమ్మకపోతుంటే. కానీ ఇప్పుడు అంత శక్తి లేదు, ఒక్క ఆవుని పెట్టుకోనికనే నాకు చాలు. ఒకటే ఆవు ఏదో 7-8 లీటర్లు ఇచ్చిరంటే, 10 లీటర్లు ఇచ్చిందంటే చాలు, నా లైఫ్గా సదిరిపోతాయి ఆడికి. అట్లా అని చెప్పి ఇక పాలు అయిపోయినా కొద్దిగా ఇచ్చేసి, అయితే ఉట్టిగా అయితే అమ్మను వేరే వాళ్ళకి ప్రెగ్నెంట్ చేసి అమ్ముతాను. అది అమ్మేసి వేరేది తెచ్చుకుంటా. ఎందుకంటే అప్పటిదాకా పాలు వెళ్ళాయిగా, మళ్ళా 2 మెయింటెనెన్స్ చేయాలంటే నాతోని కాదు, సవలత్ లేదు ఇక్కడ సరిగా. అప్పట్లో చేసినాం కానీ ఇప్పుడైతే చేతనైతే లేదని ఎప్పుడు ఒక్కటే పెట్టుకుంటా. నా అదృష్టానికి ఏదన్నా దొరకని దాన్నే మంచిగా చూసుకుంటా, ఒకటే పెట్టుకుంటా. ఇప్పుడు ఎట్లా దొరుకుతుందో ఏమన్నా బంగారం ఆవిది. దేవునికి మొక్కుతున్నా, ఎక్కడ చూసినా కానీ అంత మంచి ఆవు కనబడలేదు. ఇక్కడ చూసినా అసలు ఇంట్లో అంత మంచి ఆవు లేదని చెప్పి వెళ్ళిపోయినా. ఇక్కడ కూడా చూసినా దీన్ని 60,000 చెప్పిండు, పాలు బాగానే ఉన్నాయి కానీ ఇక వద్దనుకొని వెళ్ళిపోయాను. మళ్ళీ దీన్ని కూడా చూసిన, ఇది కూడా అంత బాగలేదు. ఓకే ఫ్రెండ్స్, చూడండి నా కష్టపడుతున్నా నేను.